రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలనైతే కేటాయించింది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా మైనింగ్ శాఖనైతే అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖనైతే కేటాయించారు. రెడ్డిగా కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకైతే శాఖలను కేటాయించింది ప్రభుత్వం. ఇక వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా మైనింగ్ శాఖనైతే అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. ఇక వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖను కేటాయించారు. రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలనైతే కేటాయించింది ప్రభుత్వం. ఇక వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖనైతే కేటాయించారు. ఇక వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖనైతే కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖలనైతే కేటాయించింది ప్రభుత్వం. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలను కేటాయించింది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖను కేటాయించారు. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలను కేటాయించింది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖను కేటాయించారు. మరిన్ని డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి సత్యం అందిస్తారు. సత్యం, చెప్పండి, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపైన అప్డేట్స్ ఏంటి? కొత్తగా ప్రమాణిక స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ముగ్గురు ప్రమాణిక స్వీకారం చేసిన వాళ్ళు వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్ శాఖను, ఎంప్లాయ్మెంట్ శాఖను 3 శాఖలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శాఖల్లో విడుదల చేసింది. దాంతోపాటు వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలను కేటాయించింది. ఇక అడ్లూరి లక్ష్మణ్కి మైనార్టీ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉదయం నుంచి కూడా ఉత్కంఠగా పార్టీ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి డిశ్చార్జ్ చేస్తుంది. తన వద్ద ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయిస్తానని కూడా స్పష్టం చేశారు. దాదాపు సిఎస్ రామకృష్ణారావు దాదాపు సీఎం రేవంత్ రెడ్డితో 2 గంటల పాటు భేటీ అయ్యారు. భేటీ తర్వాత అధికారికంగా శాఖల కేటాయింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ తర్వాత ముగ్గురి మంత్రులను ప్రమాణ స్వీకారం చేస్తారు. 2 రోజులు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ శాఖలు కేటాయిస్తూ సాయంత్రం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా కీలక శాఖలు అంటే ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న ఈ శాఖలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వివేక్ వెంకటస్వామికి ఇటు మైనింగ్ అదేవిధంగా లేబరు, ఎంప్లాయ్మెంట్ సంబంధించిన శాఖలకు కేటాయించింది. ఇక అడ్లూరి లక్ష్మణ్కి ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ విధంగా మైనార్టీ శాఖలను కేటాయించి నిర్ణయం తీసుకుంది. వాకటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, క్రీడా, యువజన శాఖలను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి కాసేపట్లో అధికారికంగా జీవో విడుదల చేయడానికి రాష్ట్రం సిద్ధమవుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సత్యం. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలను కేటాయించింది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖను కేటాయించారు. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించింది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖను కేటాయించారు. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలను కేటాయించింది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖను కేటాయించారు. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలను కేటాయించింది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామికి
లేబర్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖను కేటాయించారు. ఇక కొత్తగా ప్రమాణం చేసిన 3 మంత్రులకు శాఖలు కేటాయించింది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖను కేటాయించారు. సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ మంత్రుల శాఖలకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపు క్రితం ఇటీవల కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులకు కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం శాఖలను కేటాయించింది. ఈ మేరకు జిఏడి నుంచి దాని ప్రతులను గవర్నర్ పేషి కూడా వెళ్ళినాయి. ముఖ్యంగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి గత 2 రోజుల కంటే క్రితం వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి సంబంధించి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కసరత్తు చేసిన అనంతరం కొద్దిసేపటి క్రితం సిఎస్ రామకృష్ణారావు, అదేవిధంగా జిఏడి ఆఫీసర్స్ అంతా కూడా కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మీటింగ్ తర్వాత ఈ శాఖలను అనౌన్స్ చేశారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి భూగర్భ గనులు, ఉపాధి కల్పన శాఖ మంత్రులుగా, అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీ ఈ 2 శాఖలు ప్రస్తుతం కేటాయించారు. లేబర్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీ ఈ 2 ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఒక కీలక శాఖలుగా చెప్పాలి. ఈ 2 శాఖలని గడ్డం వివేక్ వెంకటస్వామికి కేటాయించారు. ఇకపోతే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వారికి షెడ్యూల్ కాస్ట్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, అదేవిధంగా వికలాంగుల శాఖ కూడా అతనికి కేటాయించారు. 4 పోర్ట్ఫోలియోలు లక్ష్మణ్ కుమార్కి కేటాయించారు. ఇక వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఎనిమల్ హస్బెండరీ, పశుసంవర్ధక శాఖ, పాడి పారిశ్రామికాభివృద్ధి, అదేవిధంగా మత్స్య సంపద ఈ 3 ఒకే గొడుగు కిందకి, ఒకే శాఖ కిందకి వస్తాయి. ఎనిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్. ఇకపోతే రెండోది స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్. అయితే ఈ మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్ లో మాట్లాడుతూ తన వద్ద ఉన్న కొన్ని శాఖలని మంత్రులకి, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కేటాయిస్తారని చెప్పడం జరిగింది. అయితే కొన్ని కీలకమైన పోర్ట్ఫోలియోలు హోమ్ కానీ, మున్సిపల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ అవి వస్తాయని కొన్ని వర్గాలు భావించాయి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్న స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వాకిటి శ్రీహరికి ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద ఉన్న లేబర్ ఎంప్లాయ్మెంట్, మైన్స్ వీటిని గడ్డం వివేక్ వెంకటస్వామి ఇచ్చారు. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి ఆ ఏరియా అంతా కూడా పూర్తిగా సింగరేణి ప్రాంతం కాబట్టి వారి తండ్రి వెంకటస్వామి గారు కార్మిక క్షేత్రం నుంచి ఎదిగిన నాయకుడు కాబట్టి సో అతని తండ్రి బాటలో అంటే కార్మిక శాఖకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నేపథ్యంలో అదే బాటలో గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా ఆ శాఖను కోరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మేరకి తన తండ్రి బాటలో ప్రయాణించేందుకు వివేక్ వెంకటస్వామికి ఒక అవకాశం ఉంటుంది. తన నియోజకవర్గంలో ఉన్న సింగరేణి కార్మికులు కావచ్చు, అదేవిధంగా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గనులు, తర్వాత మిగిలిన ఇష్యూస్ కూడా కొంత వారు అటెండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నతంగా విద్యావంతుడు, డాక్టర్గా ఉన్నారు, చాలా పారిశ్రామికవేత్తగా ఉన్నారు. సో మైన్స్ అండ్ అదేవిధంగా లేబర్ ఎంప్లాయ్మెంట్ మీద పూర్తి స్థాయిలో కొంత పట్టుంది కాబట్టి అతనికి ఆ శాఖలు కేటాయించినట్టుగా చెప్తున్నారు. ఇకపోతే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆయన ధర్మపురి నియోజకవర్గానికి చెందినవారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినారు. ఆయనకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ తో పాటు వికలాంగుల, డిజబిలిటీస్ ఈ 4 శాఖలు అప్పగించారు. ఇవి పూర్తిగా వెల్ఫేర్ అంటే సంక్షేమ శాఖలు, సంక్షేమ కాపలు. ఎస్సీ, ఎస్టీ ఈ 2 చాలా ఇవి అంటే ప్రజాప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖలుగా పరిగణిస్తున్నారు. ఆయనకి ఈ 4 శాఖలు కేటాయించినారు. ఇక వాకిటి శ్రీహరి బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకి పాడి పారిశ్రామికాభివృద్ధి, అదేవిధంగా పశుసంవర్ధకం, మత్స్యశాఖ. స్వయంగా వారి సామాజిక వర్గం ముదిరాజు కాబట్టి అతనికి మత్స్యశాఖ కూడా ఇచ్చారు. ఇకపోతే అదనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద ఉంచుకున్న స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ ఈ శాఖను కేటాయించడం జరిగింది. సో మొత్తానికి సేవ క్రితం అధికారికంగా ప్రకటించిన ధర్మిల అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినారు. జిఏడి నుంచి గవర్నర్ పేషికి సమాచారం వెళ్ళిపోయింది. ఈ 3 మంత్రులకి దాదాపు వివేక్ వెంకటస్వామికి 2 శాఖలు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి 4 శాఖలు, వాకిటి శ్రీహరికి 2 శాఖలు కేటాయించారు. ఇందులో
వివేక్ వెంకటస్వామికి మైనింగ్ అండ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా క్రూషియల్ గా చెప్పొచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. రెండో రోజు దాదాపు 9 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 14న మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు సిట్ అధికారులు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాగే దానికి ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభాకర్ రావు వాడిన సెల్ ఫోన్లను తమకు అప్పగించాలని ఇప్పటికే సిట్ అధికారులైతే ఆదేశించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రెండవసారి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. మనం చూస్తున్నాం ప్రభాకర్ రావు గత 15 నెలల నుంచి అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు విచారణకు హాజరవని క్రమంలో అయితే ఎటకేలకు ఇటు తెలంగాణ రాష్ట్రానికి అయితే ప్రభాకర్ రావును తీసుకువచ్చినటువంటి సిట్ అధికారుల బృందం అయితే ఈరోజు రెండవసారి మనం చూస్తే మొన్న 9వ తేదీన తొలిసారి 8 గంటల పాటు ప్రభాకర్ రావును విచారణ జరిపినటువంటి సిట్ అధికారుల బృందం ఈరోజు 9 గంటల పాటు కూడా ఇటు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును అయితే పలు ప్రశ్నలతో కూడినటువంటి విచారణ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తిగా అంటే A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుపై అయితే మనం చూస్తున్నాం తొలి నుంచి కూడా ఈ కేసులో ఉన్నటువంటి అక్యూజ్ని అందరినీ కూడా విచారణ జరిపి అధికారులను జైలుకు పంపించినటువంటి సిట్ అధికారుల బృందం అయితే ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి స్టేట్మెంటే కీలకం కాబోతుందనే విధ కోణంలో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు విచారణ జరిగిన క్రమంలో అధికారులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా ఇప్పటివరకు అరెస్ట్ అయ్యి అదేవిధంగా జైలుకు వెళ్ళినటువంటి పోలీస్ అధికారులు ఇటు భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, అదేవిధంగా రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు వీరందరూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అయితే ప్రధానంగా ఇటు ఇంటెలిజెన్స్ శాఖకు చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే తాము పనిచేసినట్లు చెప్పిన క్రమంలో A1గా అయితే ప్రభాకర్ రావును గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అయితే A1గా నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసును అయితే మనం చూస్తున్నాం మార్చి 10, 2024లో కేసు నమోదు చేసినటువంటి 2 రోజులకే ఇటు మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే అమెరికాకు వెళ్ళడం జరిగింది. అమెరికా వెళ్ళినటువంటి ప్రభాకర్ రావును కూడా ఎట్టకీలకు ఇటు పోలీస్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులతో పాటు లుకౌట్ నోటీసులు జారీ చేసిన అనంతరం అయితే తీసుకురావడం జరిగింది. మొన్న జరిగినటువంటి విచారణ అనంతరం అయితే ఈరోజు కూడా విచారణ చేయడం జరిగింది. 9 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మనం ముఖ్యంగా చూస్తే గత ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు వస్తున్నటువంటి ఆరోపణలపై అయితే పూర్తి స్థాయిలో సిట్ అధికారుల బృందం అయితే ప్రభాకర్ రావును 9 గంటల పాటు విచారించడం జరిగింది. మొన్న జరిగినటువంటి విచారణలో అయితే ఆ సమయంలో ప్రభాకర్ రావు ఉపయోగించినటువంటి ఫోన్లు అదేవిధంగా ల్యాప్టాప్లు అదేవిధంగా అక్కడ ప్యాడ్కి సంబంధించినటువంటి అన్ని వస్తువులను కూడా తీసుకురావాలని అయితే సిట్ అధికారుల బృందం తెలిపిన క్రమంలో వాటిని ఈరోజు తీసుకురావాల్సిందిగా అయితే ఇటు ప్రభాకర్ రావుకు సూచించడం జరిగింది. అనంతరం ఈరోజు కూడా ప్రభాకర్ రావును పలు కోణాలలో ఎందుకంటే గతంలో వచ్చినటువంటి అధికారుల వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని అయితే అన్ని కోణాల్లో కూడా ఇటు సిట్ అధికారుల బృందం అయితే సుదీర్ఘంగా విచారణ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే ఈ కేసుకు సంబంధించి నోరు విప్పినట్లయితే గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందా లేదా అనేటువంటి అంశంపై పూర్తి స్థాయిలో స్పష్టత రావడంతో పాటు అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేటువంటి అన్ని అంశాలపైన కూడా ఈ యొక్క సుదీర్ఘంగా చేస్తున్నటువంటి విచారణ అనంతరం అయితే కీలక విషయాలు వెల్లడే అవకాశం ఉన్న క్రమంలో అయితే ప్రభాకర్ రావును అన్ని కోణాల్లో కూడా సిట్ అధికారుల బృందం ఇటు ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఎంచుకున్నటువంటి ప్రదేశాలు కానీ అదేవిధంగా నియమించుకున్నటువంటి అధికారులను ఎవరి ఆదేశాల మేరకు నియమిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క సమాచారాన్ని ఎవరికి చేరవేశారు ఎవరి ఆదేశాల మేరకు చేరవేశారు అనేటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు సిట్ అధికారుల బృందం అయితే సుదీర్ఘంగా విచారణ జరిపినట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు విచారణకు హాజరైనటువంటి అధికారులందరూ కూడా అరెస్ట్ చేయడంతో పాటు జైలుకు పంపించినటువంటి సిట్ అధికారుల బృందం అయితే ఈరోజు రెండవసారి విచారణకు హాజరైనటువంటి యొక్క ప్రభాకర్ రావును విచారణ చేయడం జరిగింది. ముఖ్యంగా తదుపరి కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి చూస్తే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు కావడంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి విచారణకు హాజరైనటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును సుమారు 9 గంటల పాటు విచారించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన సిట్ అధికారుల బృందం అయితే 2 రోజుల సమయాన్ని ఇస్తూ మరొకసారి ఈ నెల 14వ తేదీన ఫోన్ ట్యాపింగ్ విచారణకు మరొకసారి హాజరు కావాలంటూ కూడా తనకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 14వ తేదీన మరొకసారి ప్రభాకర్ రావును అయితే సిట్ అధికారుల బృందం అయితే ప్రశ్నించనుంది. కెమెరామ్యాన్ సాయితో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. నైజీరియా అంటే టక్కున గుర్తొచ్చేది డ్రగ్స్.
మత్తు మాఫియాను చాప కింద నీరులాగా సాగిస్తున్నారు నైజీరియన్స్. సిటీలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటికి మూలం నైజీరియన్సే ఉంటున్నారు. గోవా, ముంబైలోని నైజీరియన్స్ నెట్వర్క్తో హైదరాబాద్కి వచ్చి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ని నియంత్రించాలని అనుకుంటున్న పోలీసులు ముందుగా నైజీరియన్స్ పైనే ఫోకస్ పెడుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటి వెనక ఉండేది నైజీరియన్లే. నేరుగా లేదా ఇతరుల ద్వారా హెరాయిన్, కొకైన్, LSD సప్లై చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఉన్న దేశంలో ఉపాధి లేకపోవడంతో విద్య, వ్యాపార, ఆరోగ్య సమస్యల పేరుతో ఆఫ్రికన్లు మన దేశానికి వస్తున్నారు. వీసా గడువు ముగిసినా సొంత దేశానికి వెళ్లకుండా ఇక్కడే అక్రమంగా ఉంటూ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. గోవా, ముంబై తర్వాత అత్యధికంగా నైజీరియన్లు ఉండేది హైదరాబాద్లోనే. నార్కోటిక్ వింగ్తో పాటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఇటీవల చిక్కిన నైజీరియన్లందరూ వీసా గడువు దాటిన వారే. నేరుగా డ్రగ్స్ సప్లై చేస్తే పోలీసులకు దొరికిపోతున్నామని కొంతమంది లోకల్ వ్యక్తులను సప్లయర్స్గా వాడుతున్నారు. డ్రగ్స్ సప్లై చేసినందుకు ఒక్కొక్కరికి గ్రాముకు 2000 వరకు చెల్లిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు పోలీసులకు దొరికితే అసలు వ్యక్తులు ఎవరనే విషయాలను బయట పెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని లంగర్ హౌస్, పారామౌంట్ కాలనీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గోల్కొండ, ఆసిఫ్ నగర్, నాంపల్లి, హిమయర్ నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో రెంట్కు ఉంటూ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. ముంబై, గోవాలో ఉంటున్న వీరి ప్రధాన పెడ్లర్స్ ద్వారా సిటీకి డ్రగ్స్ తెప్పించుకొని ఇక్కడ కస్టమర్లకు అందజేస్తున్నారు. ఒకవేళ పోలీసులకు దొరికినా బెయిల్పై బయటకు వచ్చినా తిరిగి అదే దందా చేస్తున్నారు. గతంలో ఆఫ్రికన్ దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డ వారి ఇండ్లపై టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, సిటీ పోలీస్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న చిక్కకుండా దందా సాగిస్తున్నారు నైజీరియన్లు. తాజాగా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గోవాలో బిగ్ ఆపరేషన్ చేశారు. దీంతో మరోసారి నైజీరియన్స్ టాపిక్ తెరపైకి వచ్చింది. గోవా కేంద్రంగా 4 డ్రగ్స్ సప్లై ముఠాలను పట్టుకున్నారు అధికారులు. గోవాలో ఆల్ఫాజోలన్ తయారు చేసి తెలంగాణకు సప్లై చేస్తున్న ఈ గ్యాంగ్స్ సూర్యప్రభ ఫార్మా కంపెనీలో భారీగా ఆల్ఫాజోలన్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పబ్స్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న డీజేలు మనీష్ టక్కర్, స్వదీప్లను అరెస్టు చేశారు. గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చే గ్యాంగ్స్ పైన నిఘా పటిష్టం చేశారు అధికారులు. మొట్టమొదటిగా గోవా నుంచి కోకేన్ అటువంటి డ్రగ్ తెలంగాణకు, మన హైదరాబాద్కి సప్లై అవుతున్నట్టు, హై ఎండ్ కస్టమర్స్ ఇది కొంటున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఆ ఇన్ఫర్మేషన్ ఒక పర్టికులర్గా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మేము ట్రాక్ చేసి ఎవరైతే సప్లై చేస్తున్నారో గోవా నుంచి వాళ్ళని ట్రాక్ చేయడం జరిగింది. ఆ ట్రాక్ చేసే క్రమంలో వాళ్ళు ఒక సప్లయర్కి అందిస్తున్నప్పుడు ఒక పెడ్లర్ వచ్చి తీసుకొచ్చి ఒక కన్జ్యూమర్కి తీస్తున్న సమయంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. మేము ఇమీడియట్ అతన్ని క్యాచ్ చేసి అతని ద్వారా గోవా నెట్వర్క్ అసలు మాకు ఒక ఫస్ట్ ఐడియా స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. దాని తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే అతనికి ఎవరు ఇస్తున్నారు అన్నది తీస్తున్నప్పుడు అతను ఒక నైజీరియన్గా ఐడెంటిఫై అయినాడు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ నైజీరియన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నైజీరియన్ని కూడా మేము అతన్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ నైజీరియన్ అనుకున్న నెక్స్ట్ ఇమ్మీడియట్ ఒకే నైట్ అదే ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భారీ ఎత్తున డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. మేము గోవా పోలీసుల సహకారం కూడా తీసుకున్నాం. తర్వాత అందులో చాలా మంచి డ్రగ్స్, అంటే ఒకే రకమైన కొకేన్ కాకుండా కొకేన్ కావచ్చు, MDM కావచ్చు, ఎక్స్ట్రాసీ పిల్స్ కావచ్చు, ఇక చాలా కూడా మాకు దొరకడం జరిగింది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేషన్ ఇది ఆల్మోస్ట్ ఇప్పటివరకు జరిగిన వాటిలలో. తాజా టీజీ న్యాబ్ ఆపరేషన్తో నగరంలోని నైజీరియన్స్ పైన నిఘా పటిష్టం చేశారు అధికారులు. ఇక నగరంలో ఇల్లీగల్గా నివసిస్తున్న వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. దీంతో సిటీలోని నైజీరియన్స్ కదలికలపైన ఫుల్ ఫోకస్ పెట్టారు అధికారులు. సైబర్ మోసాలతో రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. అమాయకపు ప్రజలను ఫేక్ కేసుల పేరుతో నమ్మించి అందిన కాడికి దోచుకుంటున్నారు. సిబిఐ పేరుతో ఓ రిటైర్డ్ సైంటిస్ట్తో 1,34,00,000 కాజేశారు. సైబర్ మోసాల పట్ల పోలీసులు అవగాహన కల్పించినా కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మోసపోయిన బాధితులు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
సిబిఐ పేరుతో రిటైర్డ్ సైంటిస్ట్ నుంచి సైబర్ కేటిగాలో 1,34,00,000 కొట్టేశారు. బెంగళూరులో హ్యూమన్ ట్రాఫికింగ్ కింద కేసు రిజిస్టర్ అయిందని వీడియో కాల్ ద్వారా బెదిరించి అకౌంట్లో ఉన్నదంతా ఊట్ చేశారు. చివరికి మోసపోయానని గ్రహించిన సదరు బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఉప్పల్లోని సరస్వతీనగర్కు చెందిన 74 ఏళ్ల శివేంద్రనాథ్ రాయ్ సర్వే ఆఫ్ ఇండియాలో సైంటిస్ట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. మే 31న శివేంద్రనాథ్ ఇంట్లో ఉన్నప్పుడు ఓ వీడియో కాల్ వచ్చింది. మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, మీ పైన బెంగళూరులో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదైనట్లు చెప్పారు. చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. ఈ కేసు ఇప్పుడు సిబిఐకి వచ్చిందన్నారు. అంటే ఇంత అవేర్నెస్ చేస్తున్నప్పటికీను ఇంకా ఇలాంటి క్రైమ్ ఇంత హ్యూజ్ అమౌంట్ లాస్ అనేది మనం ఎందుకు చూస్తున్నామంటే థింగ్ ఇస్ దట్ one presumption is that he is not aware of the things that are going or the crime patterns etla untunayo teliyatledo lekapothe he is not mingling with the society. These are the conclusions that one can draw. So ilanti complaints vachinappudu vruddulo young anedi undadandi. Basically ga it is a fear factor in that person which makes them to pay actually. కేసు విషయాలు డిస్కస్ చేయడానికి మా ఆఫీసర్ మీతో మాట్లాడతారని ఎదుటి వ్యక్తి చెప్పాడు. బ్యాక్గ్రౌండ్లో సిబిఐ లోగోతో ఉన్న రూమ్ పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఓ వ్యక్తి కూర్చున్నాడు. సిబిఐ ఆఫీసర్ సందీప్ రాయ్గా పరిచయం చేసుకున్నాడు. మీరు ఇండియా నుంచి విదేశాలకు అమ్మాయిలను తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు బెంగళూరులో కేసులు నమోదైనట్టు చెప్పాడు. ఇది పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు అని తెలిపాడు. మీ పైన ఎంక్వైరీ మొదలైందని, ఈ బిజినెస్ లో జరిగిన ట్రాన్సాక్షన్లకు సంబంధించిన డేటా మొత్తం తమ దగ్గర ఉందన్నారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని చెప్పారు. అరెస్ట్ కాకుండా ఉండాలంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు. కేసు విచారణ తర్వాత తప్పు చేయలేదని తెలితే మీరు పంపిన డబ్బులను తిరిగి వచ్చేస్తాయని సైబర్ కేటిగాడు అన్నాడు. దీంతో భయపడిపోయిన శివేంద్రనాథ్ రాయ్ ఈ నెల 2-3 తేదీల్లో వాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్కు 1,34,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు శివేంద్రనాథ్ రాయ్. From every police station they are supposed to take part in educating or creating awareness among the society with respect to the different types of the cyber crimes that are happening in our area. That is how it is being done. First week of every month there is awareness programs which are being even monitored from the CSB also. కేసు అప్డేట్ తెలుసుకునేందుకు శివేంద్రనాథ్ రాయ్ కాల్ చేస్తే కలవలేదు. చివరికి మోసపోయానని గ్రహించి 6న ఎల్బీనగర్లోని రాచకొండ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ నాగలక్ష్మి తెలిపారు. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు గోల్డెన్ అవర్స్ లో ఫిర్యాదు చేస్తే రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు డీసీపీ. 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే న్యాయం జరుగుతుందన్నారు పోలీసులు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని మాంగళ్య షాపింగ్ మాల్ బిల్డింగ్ ను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. బహుళ అంతస్తులు నిర్మించిన భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా మాంగళ్య షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నారు యాజమాన్యం. షాపింగ్ మాల్ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించడంతో చర్యలు చేపట్టారు అధికారులు. దీంతో మాంగళ్య షాపింగ్ మాల్ ను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలులో ఓ వృద్ధ మహిళను హత్య చేసిన కేసులో పురోగతి సాధించారు పోలీసులు. జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డ రామ్ చరణ్ మరో 2 స్నేహితులతో కలిసి స్కెచ్ వేశాడు. రాజేందర్ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకుని హత్యకు పాల్పడ్డాడని తెలిపారు పరిగి డీఎస్పీ శ్రీనివాస్. A1 రామ్ చరణ్, A2గా చంద్రశేఖర్ ను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఇక పరారీలో ఉన్నాడని A3 ప్రభాకర్ త్వరలోనే పట్టుకుంటామని అన్నారు డీఎస్పీ. 10వ తారీఖు రాపోల్ గ్రామంలో నర్సమ్మ, రాజేందర్ అనే 2 తల్లి కొడుకుల మీద దాడి జరిగిందని చెప్పేసి మాకు 100 డయల్ ఇన్ఫర్మేషన్ రాగా వాళ్ళని హాస్పిటల్లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు 2 అరెస్ట్ చేయడం జరిగింది. రామ్ చరణ్ మరియు చంద్రశేఖర్, వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలు ఏమిటంటే, ఈ రామ్ చరణ్ అతను రాజేందర్ వాళ్ళ ఇంట్లో గతంలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండే. అట్లనే ఒక వారం రోజుల కింద ఒక సెల్ ఫోన్ దొంగతనం చేసిండు. ఆ సెల్ ఫోన్ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులతోనే వీళ్ళు నేరస్తులంతా కలిసి మందు తాగి ఎంజాయ్ చేసిండ్రు. మళ్ళీ అలాగే తరహాలో మళ్ళీ దొంగతనం చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి 9-10 ఇంటర్వ్యూ నైట్ అనుకోండి, మిడ్ నైట్ వెళ్ళినప్పుడు రాజేందర్ అది గమనించి ఆయన అరవగా ఈయన పారిపోయిండు. అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిండు, ఇట్లా నన్ను చూసిండు, మళ్ళీ మనం అందరం బయటపడతాము, మనకు కేసు అవుతుంది అని చెప్తే వాళ్ళందరూ ప్లాన్ చేసి గతంలో కూడా ఈ రామ్ చరణ్ వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని తిట్టుకుంటా అప్పుడప్పుడు ఊళ్ళో కలిసి తాగినప్పుడు
వీళ్ళ అమ్మని కొద్దిగా అబ్యూజ్ చేసినట్టుగా తిట్టేవాడు రాజేందర్ అని చెప్పేసి అదొకటి మనసులో ఉంది ఆయనకు, రామ్ చరణ్కి. దాని ప్రకారంగా వీళ్ళు ఎట్లయినా ఈ రాజేందర్ని చంపాలనే ఉద్దేశంతో మళ్ళీ రామ్ చరణ్ కత్తి తీసుకొని వాళ్ళ ఇంట్లోకి పోయి ఈ రాజేందర్ మీద అటాక్ చేసిండు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వర్షాలు పడతాయని అన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్. ముందస్తుగా రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అయితే విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు అయితే గ్యాప్ ఇచ్చాయి. అయితే వారం కింద మృగశిర కార్తీ రాష్ట్రంలో ఎంటర్ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు కురవట్లేదు. అయితే రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది, వర్షాలు ఏ విధంగా కురుస్తాయనేటటువంటి వివరాలను మనం వాతావరణ శాఖ అధికారులను అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి ప్రతిసారి కంటే ఈసారి రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు తొందర ఎంటర్ అయ్యాయి. కానీ అసలు టయానికి రైతులు పొలాలు సాగు చేసుకునే టయానికి, విత్తనాలు విత్తుకునే టయానికి అయితే వర్షాలు ఏంది సార్ రీజన్? మనకి మాన్సూన్ మీరన్నట్టు ఒక వారం 10 రోజుల ముందే తెలంగాణలోకి ఎంటర్ అయ్యి మొదటి 2-3 రోజులు మనకి వర్షాలు బాగానే పడినాయి. తర్వాత ఏమిటంటే మనకి ఈ మాన్సూన్ గమనంలో కూడా ఇటువంటి చిన్న చిన్న బ్రేక్స్ రావడం సహజం. ఇప్పుడు మాన్సూన్ మనకి దక్షిణ భారతదేశం అంతా వ్యాపించిన తర్వాత అనుకూల పరిస్థితులు కొద్దిగా లేనందువల్ల అక్కడతో ఆగిపోయింది. ఉత్తర భారతదేశంలోకి ఇంకా ప్రవేశించలేదు. మనకి ప్రస్తుతం ముంబై, ఆదిలాబాదు, ఈశాన్య రాష్ట్రాల వరకు అట్లా ఆ లైన్ వరకు మటుకు అంటే దక్షిణ భారతదేశం అంతా మటుకు వ్యాపించాయి. ఫర్దర్ ఉత్తర భారతదేశంలోకి వ్యాపించడానికి అనుకూల పరిస్థితులు లేనందున మాన్సూన్ గమనంలో కూడా కొంత మందగమనం కలిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి వచ్చే మాయిశ్చర్ అది కూడా కొంచెం తగ్గిపోవడం వల్ల మనకి కొన్నాళ్ళు వర్షాలు లేకుండా మళ్ళీ టెంపరేచర్లు పెరగడం, 38 నుంచి ఇంచుమించు 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు చేరుకోవడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి పరిస్థితుల్లో కొంచెం మార్పు వస్తుంది. ఇట్లా గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఏదైనా ఒక ట్రిగ్గర్ మెకానిజం లాగా ఒక అల్పపీడనం కానీ, ద్రోణి కానీ ఇటువంటివి ఏర్పడినప్పుడు మళ్ళీ మాన్సూన్ గాలులు వేగం పుంజుకుని మళ్ళీ వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది. గత 2 రోజుల నుంచి కొంచెం అనుకూల పరిస్థితులు మళ్ళీ వస్తున్నందున మళ్ళీ మనకి ఆకాశం అంతా మేఘావృతం అయ్యి వర్షాలు అవి స్టార్ట్ అవుతున్నాయి. సార్ మీరు చెప్పినట్లుగానే గత 2 రోజుల నుంచి వాతావరణం అంతా కూడా మేఘావృతంగా ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో వెదర్ ఎలా ఉంది, వర్షాలు ఎప్పుడు కురుస్తాయి సార్? ఇవాళ ఎట్లా ఉంది వెదర్ కండిషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా? మనకి నిన్న తెలంగాణకి ఆనుకుని పశ్చిమ బార్డర్ వైపు ఒక ద్రోణి ఒకటి నడిచింది. అలాగే ఈరోజు ఉదయానికి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా తీరం ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఒకటి ఉంది. అది 5.8 కిలోమీటర్ల వరకు సముద్ర మట్టం నుంచి వ్యాపించి ఉంది. దీనివల్ల కూడా మళ్ళీ మాయిశ్చర్ కూడుకుని మనకి తెలంగాణ మీదకి మేఘావృతం అయ్యి వర్షాలు పడటానికి అవకాశం ఉంది. సో వచ్చే 4 రోజులు కూడా మనం భారీ వర్షాలకు కూడా వార్నింగ్ ఇచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు, ఒక మాదిరి వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. సార్ ప్రధానంగా చెప్పండి, ఇవాళ రేపు వర్షాలు ఏ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది, అవి ఏ మోతాదులో కురిసే అవకాశం ఉంది సార్? ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ ఎంతో కొంత వర్షం పడే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటు మనకి ఈ పశ్చిమ దిక్కులో ఉన్న జిల్లాలు అంటే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే వికారాబాదు, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షం అంటే 12 సెంటీమీటర్ల పైబడి వర్షం కురిసే అవకాశం ఉందని ఆ 2 జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇటు తూర్పునున్నటువంటి ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, మహబూబాబాదు ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షానికి అవకాశం ఉంది. అలాగే మనకి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరంభీం జిల్లాలకు కూడా
మనం భారీ వర్షానికి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా చెదురుమదురు జల్లులు, ఒక మాదిరి వర్షాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా వర్షం పడే అవకాశం ఉంది. దీనికి తోడు ఈదురుగాలు మటుకు వర్షం పడినా పడకపోయినా అన్ని జిల్లాల్లోనూ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పి మనం ఆ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, జిల్లాలో అయితే దాదాపు ఇవాళ రేపు 2 రోజులు అయితే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు కదా. స్పెసిఫిక్గా చూసుకుంటే హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉండి హైదరాబాద్లో రెయిన్స్ ఎట్లా ఉంటాయి సార్? హైదరాబాద్లో ప్రస్తుతం మనం భారీ వర్షానికి అయితే వార్నింగ్ ఇవ్వలేదండి. అయితే హైదరాబాద్లో కూడా ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది, ఈదురుగాలు వీస్తుంటాయి, చెదురుమదురుగా వర్షాలు ఒక మాదిరి వరకు వర్షం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఉపరితల ఆవర్తనం ఏమన్నా బలపడి అల్పపీడనంగా మారితే మనకి వర్షాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణలో కంటిన్యూస్ వర్షాలు అనేటటువంటివి ఇంకా ఎప్పుడు ఏ రోజు నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది? మామూలుగా సాధారణంగా వర్షాకాలం అంటేనే ఎడతెరిపి లేకుండా వరుసగా దాదాపు ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఇట్లా కురుస్తూ ఉంటాయిగా. అట్లాంటి భారీ వర్షాలు ఎప్పుడు ఉంటాయి సార్? మనకి ఈ భారీ వర్షాలు ఇట్లా కంటిన్యూ అవ్వాలంటే మనకి ఈ అరేబియన్ సముద్రంలో కానీ మన బంగాళాఖాతంలో కానీ ఏదైనా మంచి అల్పపీడనం అది ఏర్పడి అది మరింత బలపడినట్టయితే ఈ మాన్సూన్ గాలులు కూడా బాగా విజృంభించి మరింత మాయిశ్చర్ వచ్చి బాగా వర్షాన్ని పట్టడం అవకాశం ఉంది. ఈ దిక్కుగా కొంచెం గత 2 రోజులుగా మనకి మార్పు కనిపిస్తుంది. ఇంకా మనకి స్పష్టంగా మార్పు రాలేదు కానీ బట్ కొద్దిగా వస్తున్నట్టుగా మనకి ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆల్రెడీ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత బలపడి ఒక అల్పపీడనం కనుక మారితే అప్పుడు మనకి అనుకూల పరిస్థితులు వచ్చినట్టు. మనకి ఈ ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించడానికి ఇంచుమించు 14వ తారీఖు నుంచి పరిస్థితులు అనుకూలంగా మారచ్చు అని ప్రస్తుతం తెలుస్తోంది. అంటే 14వ తారీఖు నుంచి మరింత మాయిశ్చర్ వచ్చి మనకు కూడా ఇప్పుడు మన మీద నుంచే ఉత్తర భారతదేశం వెళ్ళాలి ఈ పవనాలు. సో 14వ తారీఖు నాటికి ఇంచుమించుగా ఈ మాన్సూన్ గాలులు మరింత వేగం పుంజుకుని మరింత వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం భావిస్తున్నాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా పొలాలన్నింటినీ దున్ని రెడీ చేసి వర్షాలు వస్తే విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులు ఎప్పటి సంది విత్తనాలు వేసుకోవడం అనేటటువంటిది మొదలు పెట్టాలంటారు? వర్షాలు ఎప్పుడు రెగ్యులర్గా ఉండే అవకాశం ఉంది? వర్షాలు ప్రస్తుతం మనకి ఈ గ్యాప్ పీరియడ్లో మనకి మొదట్లో ఎండలు ఎక్కువయ్యాయి కూడాను. ఆ తర్వాత 2 రోజులు బట్టి మనకి మేఘావృతం అయి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మనకి అనుకూల పరిస్థితులు వస్తున్నట్టుగానే అనిపిస్తుంది. మరొక 2 రోజుల్లో మనకి స్పష్టమైన సంకేతాలు వస్తాయి. ఈ మాన్సూన్ ఇప్పుడున్న అల్పపీడనము, ఇప్పుడున్న ద్రోణి అవి బలపడతాయా, మాన్సూన్ గాలులు మరింత పురోగమిస్తాయా లేదా అనేది మరొక 2 రోజుల్లో మనకి స్పష్టమైన అవగాహన వస్తుందండి. చూసినాం కదా, మొత్తానికైతే వాతావరణానికి సంబంధించి ఇవాళ నుంచి దాదాపు 5 రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అక్కడక్కడ కొన్ని జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో రైతులందరూ కూడా వ్యవసాయానికి వాళ్ళ యొక్క పొలాలు సిద్ధం చేసుకొని విత్తనాలు కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సంజయ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. నాగోల్ డివిజన్లోని బండ్లగూడ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి చలించిపోయారు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. ఇక స్కూల్ పాత గోడలు, వర్షానికి కురిసే రేకుల షెడ్డు, అదేవిధంగా నేలపై ఎలుకలు చేసిన రంధ్రాలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తన జేబులో నుంచి డబ్బులు తీశారు. తాను వచ్చింది ఫోటోలు దిగి షో చేయడానికి కాదని అన్నారు. అందరూ సహాయం చేయండి అంటూ తోటి నాయకులను కోరారు. దీంతో తలా 1000 రూపాయలు సహాయం చేశారు. ఇక అందరి సహాయంతో పోగుపడిన డబ్బులతో ఆ పాఠశాల రేకుల షెడ్డు వర్షానికి కురవకుండా చేయడంతో పాటు వెనువెంటనే మరమ్మతు పనులను ప్రారంభించారు మధు యాష్కి. బండ్లగూడ పాత గ్రామంలో అడ్డగోలుగా తవ్వేసిన రోడ్లను పరిశీలించారు మధు యాష్కి. ఇక జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తవ్వేసిన తర్వాత వెంటనే కొత్తగా రోడ్డు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. వెంటనే రోడ్డు నిర్మించే చర్యలు ప్రారంభించాలని సూచించారు. బండ్లగూడలోని మహిళా భవనాన్ని సందర్శించారు. ఆ భవన ప్రాంగణంలోని స్థలంలో ఓపెన్ జిమ్తో కూడిన పార్కును అభివృద్ధి చేయిస్తామని స్థానికులకు చెప్పారు మధు యాష్కి. ఇక మధు యాష్కి పర్యటన సంతోషం వ్యక్తం చేశారు స్థానిక ప్రజలు. అన్నీ అప్లై చేసి వచ్చి ప్రైవేట్ కానీ ఫస్ట్ అది కవర్ చేపిస్తారు. వీటి తీసి కొత్తగా టైం పడుతుంది. స్కూల్ స్టార్ట్ అయిపోయి
అది కూడా నిలువ నీడ లేకుండా అవినీతికి అలసత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా బల్దియా ఉంటుందనే ఆరోపణలు నిజం చేసే విధంగా జీహెచ్ఎంసీ అధికారుల పని తీరు ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అందిన కాడికి దోచుడే అన్నట్లు మారింది బల్దియా అధికారుల వ్యవహారం. ఈ కారణంగానే బల్దియా పట్టు తప్పి కొన్ని విభాగాలు కోల్పోతోంది. రీసెంట్ గా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వెహికల్స్ టెండర్ల విషయంలో అవకతవకలతో ఆ టెండర్లు రద్దు చేసింది ప్రభుత్వం. ఆ బాధ్యతను హైడ్రాకు అప్పగించింది. గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ చేస్తున్న పనుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. అవినీతికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు బల్దియా అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు వర్షాకాల సహాయక చర్యల బాధ్యతలు నిర్వహించిన జీహెచ్ఎంసీని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే సహాయక చర్యల కోసం జీహెచ్ఎంసీ చేపట్టిన టెండర్ల ప్రక్రియను ఏకపక్షంగా నిర్వహించడంతో పాటు కొందరు కాంట్రాక్టర్లకే జీహెచ్ఎంసీ నిధులు సమర్పించే దిశగా ప్రక్రియ జరిగిన తతంగం బయటపడడంతో మున్సిపల్ కార్యదర్శి ఇలంబర్తి ఆ బాధ్యతలను బల్దియా నుంచి తొలగించి హైడ్రాకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరగడం, ఇష్టారాజ్యంగా వాహనాల అద్దెలను రెండింతలు పెంచిన వ్యవహారం వెలుగులోకొచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లను రద్దు చేయకుండా హోల్డ్లో ఉంచడం పట్ల అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. కొందరు బడా కాంట్రాక్టర్లకే ఈ టెండర్లు దక్కేలా అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీలో ప్రతి సంవత్సరం వర్షాకాలం సహాయక చర్యల పేరిట జరుగుతున్న అక్రమాలు, దోపిడీలకు శాశ్వతంగా చెక్ పెడుతూ మున్సిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఆదేశాలు జారీ చేయడంతో అడ్డగోలు అవినీతికి బ్రేక్ పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 సెక్షన్ 374B ప్రకారం మాన్సూన్ ఎమర్జెన్సీ సేవల పనులు జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకి వచ్చినట్లు తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇన్ని రోజుల పాటు బల్దియాలో మాన్సూన్ టీమ్స్ ఉన్నా అవి పనిచేస్తున్నాయా లేదా అన్నట్లే ఉండేవన్నారు. ఈసారి వారి పనితీరు పక్కాగా ఉండేలా చేస్తామని తెలిపారు. వర్షాకాలం సహాయక చర్యలతో పాటు వాటర్ లాగింగ్ పాయింట్స్ లో మోటార్ల సహాయంతో నీటిని తోడేయడం, అవసరమైతే అలాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, నాలా సేఫ్టీ, నాలా ఆడిట్, నాలాల దగ్గర ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామంటున్నారు. నాలాల నుంచి బయటికి తీసిన పూడికను రోడ్లపై నుంచి తొలగించడం, నాలాలో వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించడం, చెట్లు విరిగిపడినా, కరెంటు స్తంభాలు నేల కొరిగినా అవసరమైన సహాయక చర్యలన్నింటినీ హైడ్రా చేపట్టనుందన్నారు రంగనాథ్. హైడ్రా ఈ సహాయక చర్యలన్నీ జలమండలి, విద్యుత్ శాఖలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామంటున్నారు. జీహెచ్ఎంసీ కింద ఉన్న వాటిని నిన్న ఆర్డర్ తోటి గవర్నమెంట్ మాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అంటే ఒక 150 ఇంతకుముందు గతంలో ఎమర్జెన్సీ టీమ్స్ ఉండేవి జీహెచ్ఎంసీ కింద. సో వాటిల్ని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వీలైనంత వరకు అన్ని సబ్జెక్ట్స్ కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావాలనేది కూడా వారి ఆలోచన. దానికి అనుగుణంగా సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎస్పెషలీ అర్బన్ ఫ్లడ్డింగు, ఎట్లనే డీసిల్టింగు, అట్లానే మన ఈ క్యాచ్ పిట్స్ ఏదైతే మ్యాన్ హోల్స్ అన్నింటిలో కూడా ఈ సిల్ట్ అంతా జమ అయ్యి అదంతా పూడిపోవటం, లేకపోతే కనుక మనకి ఏది డీవాటరింగు, ఎక్కడైతే కనుక వాటర్ లాగింగ్ ఉంటాయో ఇవన్నింటినీ కూడా మాకు ఇట్లాంటి అన్నీ కూడా ఆ బాధ్యతలన్నీ కూడా మాకు ఇస్తూ జిహెచ్ఎంసీ నుంచి బదలాయిస్తూ ఇచ్చినారు. అంటే దీంతోపాటు మేము చూసేది కూడా ఏంటంటే ట్రాఫిక్ వాళ్ళతో కూడా మేము జాయింట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాము అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళతోటి కూడా సమన్వయం చేసుకుంటున్నాము. నగరంలో అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చేయాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీది. కానీ బల్దియాలోని టౌన్ ప్లానింగ్ అధికారులే అక్రమార్కుల దగ్గర నుంచి లంచాలకు అలవాటు పడి ఎలాంటి నిబంధనలు పాటించని బిల్డింగ్స్ కి కూడా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో ఓ హాస్పిటల్ నిర్మాణం కోసం G+4 బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చారు అధికారులు. కానీ అక్కడ G+6 ఫ్లోర్స్ నిర్మాణం చేశారు. హాస్పిటల్ అప్రోచ్ రోడ్ కేవలం 20 ఫీట్లు మాత్రమే ఉంది. ఎలాంటి ఫైర్ నిబంధనలు పాటించడం లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా ఆక్యుపేషన్
ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు ముషీరాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు. విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ డైరెక్ట్ గా బిల్డింగ్ ని విజిట్ చేశారు. అక్రమ నిర్మాణాలకు ఎలా పర్మిషన్ ఇచ్చారని ముషీరాబాద్ టౌన్ ప్లానింగ్ ఏసీపీపై ఫైర్ అయ్యారు. 20 ఫీట్ల అప్రోచ్ రోడ్డున్న ఈ బిల్డింగ్ కి ఎలా ఎన్ఓసీ ఇచ్చారని ప్రశ్నించారు. వెంటనే ఆ బిల్డింగ్ ని సీజ్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇలా బల్దియా చేయాల్సిన పనులను హైడ్రా చేయాల్సి వస్తోంది. ఇప్పటికే బల్దియాలోని పలు విభాగాల్లో అవకతవకలపై విజిలెన్స్ విచారణ పూర్తి కాగా కొన్ని అంశాలపై ఇంకా కొనసాగుతోంది. ఫేక్ బర్త్, డెత్ ధృవీకరణ పత్రాల జారీ, చేయని పనులకు కొందరు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కలిసి బిల్లులు తీసుకున్నారు. వ్యర్థాలు తొలగించకుండా పూడిక తీసినట్లు చూపించడం వంటివి నిరూపితమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా జీహెచ్ఎంసీ బాధ్యతలు హైడ్రాకి బదలాయిస్తోంది.